అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం ముహూర్తాలు అనే విషయానికి సంబంధించిన సిరీస్ చేసుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు 5 వీడియోస్ చేయడం జరిగింది. బేసిక్ ఇన్ఫర్మేషన్తో కూడిన వివరణతో 2 వీడియోలు చేయడం జరిగింది. ఇంకా గృహప్రవేశం, వివాహ ముహూర్తం, విద్యాభ్యాసం లేదా అక్షరాభ్యాసం దీనికి సంబంధించిన వివరణతో ఇంకొక వీడియో చేయడం జరిగింది. మొత్తంగా 5 వీడియోస్ వచ్చాయి. ఇంకా ఈరోజు వ్యాపారం కోసం ఎటువంటి ముహూర్త నిర్ణయం మనం చేయవలసి ఉంటుంది, ఎటువంటి గ్రహస్థితితో కూడి చూసుకోవాల్సి ఉంటుంది అనే విషయానికి సంబంధించి వీడియో చేసుకునే ప్రయత్నం చేస్తాం. వ్యాపారం అనేది ఏంటంటే సొంత పెట్టుబడితో పాటు నిర్వహణ సామర్థ్యం కలిగి ఉండి ధనం ఖర్చు చేసే ప్రక్రియ కాబట్టి వ్యాపారానికి సంబంధించి మనం జన్మజాతకంలో ఏ భావాలు బాగుండాలి, వ్యాపారం ప్రారంభం చేసే సమయంలో ముహూర్త నిర్ణయం ఎలా చేయాలి అని చూసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే వ్యాపారం సంబంధించి వచ్చేసరికి ఖచ్చితంగా జన్మజాతకం కూడా సహకరించాలి. కేవలం ఇప్పుడు మనం పెట్టే ముహూర్తం మాత్రం సరిపోతుందంటే సరిపోదు. ఏంటంటే ముహూర్తం అనేది మనం ఈ వ్యాపారం ప్రారంభం చేయడం వరకు మాత్రమే సహకరించిన తర్వాత దాన్ని నిర్వహణ చేయవలసి వస్తే మనకు జన్మజాతకం కూడా సహకరించాల్సి ఉంటుంది. లేదంటే మనం దాన్ని మెయింటైన్ చేయలేము. మనకు ఆలోచన స్థితి సరిగ్గా ఉండడం సహజంగా సహకరించదు కాబట్టి. సరే, వ్యాపార నిర్వహణ చూసుకోవాల్సి వస్తే మనం జన్మజాతకంలో ఏదైతే సహకరిస్తుందో ముహూర్త నిర్ణయంలో కూడా ఆ భావాల్ని మనం చూసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిగా మనం ఎటువంటి వ్యాపారం చేస్తున్నాము అనేది నేను గమనించుకోవాలి అన్నమాట. ఏంటంటే కొంతమంది ఉత్పత్తి మరియు అమ్మకాలు చేస్తారు, కొంతమంది కొని అమ్మడం చేస్తారు, కొంతమంది కేవలం ఇంకెవరికో అవసరం ఉంటే వారి దగ్గర అడ్వాన్స్ తీసుకొని ఇంకెక్కడో ఉన్న వస్తువును కొని నేరుగా కస్టమర్కి ఇచ్చేస్తారు. ఈ 3 భావాలకు కలిపి ఏంటంటే తయారు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొని అమ్మే వాళ్ళు కొంతమంది ఉంటారు, తయారు చేసే దగ్గర నుంచి వినియోగదారుడికి నేరుగా చేర్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఉన్న సమాజంలో మనం చూసుకోవాల్సి ఉంటే ఈ ఆన్లైన్ బిజినెస్ అన్నీ ఇంచుమించు ఇవే. ఏంటంటే ఇప్పుడు మనకి అమెజాన్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ కావచ్చు, ఈ బిగ్ బాస్కెట్ కావచ్చు, ఇటువంటి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా ఏంటంటే తయారు చేసే వాడి దగ్గర నుంచి నేరుగా వినియోగదారుడి దగ్గరికి వస్తువు చేరుస్తాయి. వీళ్ళు దాన్ని తయారు చేయడం కానీ నిల్వ పెట్టుకోవడం కానీ ఉండదు. ఈ కామర్స్ బిజినెస్లన్నీ కూడా ఒక కోవ కిందకు వస్తాయి. ఇక్కడ 3 యాక్టివేట్ అవుతారు, ఒకరితో ఒకరికి డైరెక్ట్ రిలేషన్ ఉండదన్నమాట. ఇలా ఒక్కొక్క అవసరానికి సంబంధించిన వ్యాపార నిర్వహణకు ఒక్కో రకమైన గ్రహస్థితి మనకు సహకరిస్తుంది. సరే, వ్యాపారానికి సంబంధించి చూసుకోవాల్సి వస్తే ప్రధానంగా మనకు 3 భావాలు సహకరించాలి. ఉత్పత్తి ఆధారిత వ్యాపారం అయితే 4వ భావం సహకరించాలి. కొని అమ్మడం అనే భావం అయితే 11, 12 2 సహకరించాలి. సేమ్ టైం ఈ కామర్స్ బిజినెస్ కూడా 11, 12 సహకరించాలి. ఏ వ్యాపారానికైనా కూడా మనకు ప్రధానంగా సహకరించాల్సింది 11, 12 భావాలు సహకరించాలి. మీరు ఎటువంటి వ్యాపారం అయినా చేయండి, షేర్ మార్కెట్లో పెట్టుబడి దగ్గర నుంచి మనం నేరుగా వస్తువు కొనడం లేదు, అమ్మడం లేదు, కేవలం డబ్బే పెట్టుబడి పెడుతున్నాం, అందులో నుంచే లాభమో నష్టమో తీసుకుంటున్నాం. ఇటువంటి ఇదైనా సరే, ఏ రకమైన వ్యాపారం అయినా సరే మనకు 11, 12 ఖచ్చితంగా సహకరించి తీరాలి. 11 సహకరించే సమయంలో 5 కూడా సహకరించాలి. అంటే గ్రహం 5లో ఉండి 11ని చూడడం కానీ 11లో ఉండి 5ని చూడడం కానీ జరగాలి. ఏంటంటే కేవలం లాభం అంటే ఒక్కోసారి ఆలోచన సహకరించలేదంటే లాభాలు వచ్చినా మనం సరిగ్గా దాన్ని సద్వినియోగం చేసుకోలేము, దాన్ని కరెక్ట్గా యూజ్ చేయలేము. లాభాలు వస్తూ ఉంటాయి, దాన్ని సైడ్ ట్రాక్ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. మనకు అది అర్థం చేసుకోలేకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ముహూర్త నిర్ణయంలో ఎప్పుడు కూడా మనం ఒక వస్తువుని తయారు చేస్తున్నాము అంటే 4లో కానీ 10లో కానీ శుభగ్రహం ఉండే విధంగా చూసుకోవడం మొట్టమొదట అవసరం. లేదు కొని మాత్రమే అమ్ముతున్నామంటే 5 లేదా 11లో భావంలో గ్రహం ఉండాలి. ఇంకా 2-3 గ్రహాలు పక్కచూపులు ఉండి 11ని చూస్తే మరీ సంతోషమే. కానీ 5లో ఒక గ్రహం ఉండడం లేదా 11లో ఒక గ్రహం ఉండడం ఖచ్చితంగా అవసరం. ఏంటంటే ఇప్పుడు 3లో గురువు ఉన్నారంటే 5ని చూడరు, నేరుగా 11ని చూస్తారు. కానీ 5లో పాపగ్రహం ఉంటే వీళ్ళ వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలని వీళ్ళకి తెలియదు. అదే సమయంలో పంచమంలో శుభగ్రహం ఉండిందనుకోండి, ఖచ్చితంగా వీళ్ళకి 11 సహకరిస్తుంది, ఆలోచనలు కూడా సహకరిస్తాయి. ఈ విధంగా మనం ఖచ్చితంగా 5, 11లో ఒక గ్రహం ఉంటే మాత్రమే వీళ్ళు ప్రధానంగా వ్యాపారం చేయడానికి అనుకూలమా కాదా అని మనం నిర్ణయించాలి. ముహూర్తాలు కూడా ఇలాగే పెట్టుకోవాలి. శనిపాలిత, గురుపాలిత ఎవరైనా కావచ్చు, 4 భావాలు ఖచ్చితంగా సహకరించాల్సిందే. 4లో కుజుడు ఉన్నారనుకోండి, 4, 10, 11 3 భావాలను ఆయన ఒక్కరు హ్యాండిల్ చేస్తారు.
5లో గురువు ఉన్నారనుకోండి, 5, 11 లగ్నము 3 భావాలను ఆయన ఒక్కరు హ్యాండిల్ చేస్తారు. ఈ విధంగా పక్క చూపులు ఉన్న గ్రహాలు శనిపాలిత లగ్నాల వాళ్ళకి ఎవరి జాతకంలో అయినా సరే 8లో శని ఉన్నారనుకోండి, 3వ చూపుతో 10ని చూస్తారు, 10వ చూపుతో 5ని చూస్తారు. సో 5, 10 శని ద్వారా సహకరించబడుతూ 8లో ఉంటారు కాబట్టి కొంతవరకు ఈ గౌరవ మర్యాదలు వ్యాపారం ద్వారా తెచ్చుకోగలుగుతారు. అదే సమయంలో 11లో ఒక గ్రహం ఉన్నిందంటే సరిపోతుంది. ముహూర్త నిర్ణయం సమయంలో కూడా ఇదే చేసుకోవాల్సి ఉంటుంది. గురుపాలిత లగ్న జాతకులకు అనుకోండి, 5లో గురువు ఉంటే 5, 11ను గురువు హ్యాండిల్ చేస్తారు. 4లో కానీ 10లో కానీ కుజుడిని తీసుకున్నామంటే సరిపోతుంది. ఇంకా చంద్రుడు కానీ సూర్యుడు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరు శుభగ్రహంగా ఉంటారు కాబట్టి వీళ్ళు 12లో ఉండే విధంగా చూసుకొని, అంటే అప్పుడున్న గ్రహస్థితిని అనుసరించి మాత్రమే మనం ముహూర్త నిర్ణయం చేయవలసి ఉంటుంది. వ్యాపారం అనే విషయంలో మనకు గురుపాలిత లగ్నాలకు చంద్రుడు, శనిపాలిత లగ్నాలకు బుధుడు ఖచ్చితంగా సహకరించి తీరాలి. ఇప్పుడు బుధుడు సూర్యుడు ఇద్దరు కలిసి ఉంటే శనిపాలిత లగ్నాలకు బుధుడు తక్కువ డిగ్రీల్లో ఉండాలి, సూర్యుడు తర్వాత డిగ్రీల్లో ఉండాలి. గురుపాలిత లగ్నాలకు కూడా బుధుడు పట్టుబడితే మరీ సంతోషం, లేదా కనీసం చంద్రుడైనా సహకరించాలి. అంటే గురువు పక్క చూపుకో, కుజుడు పక్క చూపుకో, చంద్రుడు దొరకడం, కర్కాటకంలో ఒక గ్రహం ఉండడం, ఇలా ఉంటే గురుపాలిత లగ్నాలకు కూడా వ్యాపారాలు అనుకూలంగానే ఉంటాయి. కానీ బుధుడు దొరికితే ఇచ్చినంత అనుకూలత కేవలం చంద్రుడు మాత్రమే దొరికితే ఇప్పుడున్న సమాజంలో కొంత తక్కువ. కారణం ఏంటి అంటే చంద్రుడు పూర్తిగా ఎథిక్స్తో కూడిన వ్యాపారం మాత్రమే చేస్తాడు. అత్యాశతో కానీ, అన్యాయంగా కానీ, తన స్వార్థం కోసం కానీ ఇతరుల ధనాన్ని అన్యాయంగా తీసేసుకోవడం చంద్రుడికి తెలియదు. ధర్మబద్ధంగా ఉంటాడు, నిజాయితీగా వ్యాపారం చేయాలంటాడు. ఎక్కడ కూడా ఈయన ఈ ఎథిక్స్ని వదలడం ఉండదు. ఇటువంటి సందర్భంలో వీళ్ళ దగ్గర బార్గెన్ చేసే వాళ్ళతో వీళ్ళు ఎక్కువ వాదించలేరు. కానీ బుధుడు అలా కాదు. ధరను పెంచి 50% డిస్కౌంట్లు అని చెప్పి తగ్గించి అమ్మేసినట్టుగా వినియోగదారులను నమ్మించగలుగుతాడు. ఇతను ఇచ్చే 50% డిస్కౌంట్తోనే చంద్రుడు సేల్ చేసిన చంద్రుడు ధర పెంచి తగ్గించి అమ్మడు కాబట్టి చంద్రానుకూలత ఉన్న వాళ్ళు ఇటువంటి వ్యాపారాన్ని చేయలేరు. వాళ్ళు నిజాయితీగా లేదండి నాకు ఇదే ధర పడిందండి వాళ్ళు కన్విన్స్ అంటే వినియోగదారునికి నచ్చజెప్పి కొనిపించే ప్రయత్నం చేస్తారు. కానీ బుధుడు అలా కాదు. 100 రూపాయల వస్తువుల్ని 200 రూపాయలు చేసి 50% డిస్కౌంట్ ఇచ్చి 100 రూపాయలకే ఇస్తారు. కొనే వాళ్ళు ఏమనుకుంటారు, మా 50% డిస్కౌంట్తో మనం కొన్నామనుకుంటారు. సో బుధుడు ఆ రకమైన ఆలోచనలతో వ్యాపారం చేస్తారు కాబట్టి బుధకారకత్వాలతో వ్యాపారం చేసే వాళ్ళకు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువ అనుకూలత ఉంటుంది. సేమ్ టైం బుధుడికి సూర్యుడు కానీ కట్టుబడ్డారంటే వీళ్ళు టైంను కూడా ధనంతోనే క్యాలిక్యులేట్ చేస్తారు. వీళ్ళ టైం కూడా వీళ్ళు విలువ కడతారు. నేను 5 నిమిషాలు నీతో మాట్లాడా అంటే నాకు ఇంత డబ్బు ఇవ్వాలి. సో మనం చాలా చోట్ల చూస్తాం, ½ అన్ అవర్ అపాయింట్మెంట్ తీసుకున్నారు, 10 మినిట్స్ అపాయింట్మెంట్ ఇచ్చారు. సమయాన్ని కూడా ధనంతోనే లెక్క కడుతూ ఉంటారన్నమాట. ఆ విధంగా వీళ్ళు ఈ ఫ్యాక్టరీస్ ఇవి రన్ చేసే వాళ్ళు ఎక్కువగా శని బుధ కాంబినేషన్స్ కానీ శని బుధ సపోర్ట్తో కానీ బిజినెస్ చేసి అంటే ఫ్యాక్టరీస్ రన్ చేస్తూ ఉంటారు. సో ఈ కారణంతోనే వీళ్ళు షిఫ్ట్ బేస్డ్తో అంటే షిఫ్ట్ల ప్రకారం ఉత్పత్తి చేయడం, వర్కర్ టైమింగ్, వర్కర్ మేనేజ్మెంట్ ఇవన్నీ చూసుకోవడం, శని బుధ రాహు కాంబినేషన్ కారణంగానే ఎక్కువగా ఈ ఫ్యాక్టరీస్ అన్ని నిర్వహణ కావడం ఇవి జరుగుతుంటాయి. ఇనుము సంబంధ మెటల్ రిలేటెడ్ ఉత్పత్తి తయారీకి శని బుధ సపోర్ట్ చేస్తారు. రాగి కలప ఈ సంబంధ వస్తువుల ఉత్పత్తి తయారీకి కుజుడు సపోర్ట్ చేస్తారు. దుస్తులు కాటన్ దుస్తులు అయితే అంటే ఇప్పుడు కాటన్ వస్త్రాల నూలు వస్త్రాల వ్యాపారానికి చంద్రుడు సహకరిస్తారు. ఈ పాలిస్టర్ సింథటిక్ ఈ వ్యాపారాలన్నిటికీ శుక్ర రాహువులు సహకరిస్తారు. సో మనం ఎటువంటి వ్యాపారం చేయాలనుకుంటున్నాము అనే సమయంలో ఎటువంటి పదార్థాలు వస్తువులు ఉత్పత్తి చేస్తామనే సమయంలో ఈ గ్రహాలు 5, 11లో ఉండే విధంగా చూసుకొని ముహూర్త నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక విషయం కుదరకపోవచ్చు కానీ కుదిరితే 11వ ఇంటి అధిపతి మన లగ్నాత్తు 11వ ఇంటి అధిపతి కావచ్చు. ముహూర్త నిర్ణయం చేసే సమయంలో ముహూర్త లగ్నాత్తు 11వ ఇంటి అధిపతి కానీ శుభగ్రహాల ఆధీనంలో ఉండే విధంగా కానీ శుభగ్రహాల చూపులకు కట్టుబడే విధంగా కానీ మనం కానీ ప్రయత్నం చేస్తే ఈ వ్యాపారం ఏదైతే ప్రారంభం చేస్తామో ఆ చేసిన వ్యాపారం పెద్దగా ఇబ్బంది పెట్టకుండా లాభాలతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. సో 5, 11 సహకరిస్తూ
ఉత్పత్తి రంగం అయితే 4, 10 కూడా సహకరించాలి. ఉత్పత్తి రంగం కాకపోతే 12ను ఒక శుభగ్రహం చూస్తే చాలు. 6లో గ్రహం ఉండాల్సిన అవసరం లేదు. ఏంటంటే మనకి ఎప్పుడు వ్యయం అనేది 12 నుంచి మాత్రమే సూచిస్తుంది కాబట్టి ఈ భావాలు మనం ఖచ్చితంగా చూసుకోవాలి. పర్టికులర్ ముహూర్తం అయితే నేను చెప్పట్లేదు. ఇప్పుడు నేను ఏదైనా ముహూర్త నిర్ణయం చేసి ఇక్కడ చార్ట్ ఇచ్చినా కూడా ఆ చార్ట్ ఎంతమందికి ఏ అవసరానికి ఉపయోగపడుతుందని చెప్పలేం. కాబట్టి ఏంటంటే వ్యాపారాలు అనేది ఇప్పుడు చాలా రకాలుగా ఉన్నాయి. నేను ఇచ్చే చార్ట్ పర్టికులర్గా ఎవరికి యూస్ కాదు కాబట్టి డైరెక్ట్ ముహూర్తం చార్ట్ అయితే ఈ వీడియోకి అయితే ఇవ్వట్లేదు, అవసరం లేదు కూడా. ఏంటంటే ఒక్కొక్క లగ్నాన్ని అనుసరించి గ్రహాలు భావాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ప్రతి గ్రహానికి ప్రతి భావానికి మనం ప్రతి అంశానికి అవసరానికి సంబంధించిన విధంగా ముహూర్త నిర్ణయం ఇక్కడ చేసి చార్ట్ పెట్టడం కాస్త ఇబ్బందికరం. కాబట్టి మనకు బేసిక్ ఫార్ములా అర్థం చేసుకుంటే చాలు. 10, 11, 12 భావాలు సహకరించాలి, 5 కూడా సహకరించాలి. ఏ వ్యాపారానికైనా సరే 4, 10 సహకరించకపోయినా పర్లేదు. కొన్ని రకాల వ్యాపారాలకు 5, 11, 12 సహకరిస్తే చాలు. 6 సహకరించకపోయినా 6, 10 భావాలు సహకరించకపోయినా ఇబ్బంది లేదు. ఇది బేసిక్ ఫార్ములా. దీన్ని అనుసరించి మన లగ్న శుభగ్రహాలు, పాపగ్రహాలు, గ్రహాల కారకత్వాలు అనుసరించి మనం వ్యాపారానికి సంబంధించిన ముహూర్త నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, వ్యాపారానికి సంబంధించిన ముహూర్త నిర్ణయాన్ని మనం ఎలా చేసుకోవచ్చు, ఎలా చూసుకోవచ్చు అనే విషయానికి సంబంధించిన వివరణ. ఇందులో ఏదైనా సందేహం ఉంటే అడగండి, నేను మీకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఓకే అండి, ఇంకొక ఆసక్తికరమైన ముహూర్త నిర్ణయంతో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.